విదేశీ గడ్డపై సాగుతున్న హవాలా దందా వ్యవహారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఇటీవల విదేశీ పర్యటనల చుట్టూ అల్లుకున్న రహస్యాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోశాయి. బాబు మరియు లోకేష్ తమ విదేశీ పర్యటనల ద్వారా భారీ స్థాయిలో హవాలా నగదును తరలిస్తున్నారని శ్రవణ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరియు రాజకీయ నిబంధనల సమీకరణ కోసం ఈ మార్గాలను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఇటువంటి విదేశీ వ్యవహారాలు ఎవరి ప్రయోజనం కోసం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం పెట్టుబడుల ఆకర్షణ కాదని, కేవలం తమ అక్రమ ఆస్తులను భద్రపరుచుకోవడమేనని శ్రవణ్ తన వాదనలో పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ఏ దేశాలకు వెళ్లారు, ఎవరిని కలిశారు అనే విషయాలపై పారదర్శకత లోపించడం వల్ల ఈ హవాలా ఆరోపణలకు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసు వంటి ఆర్థిక నేరాలు ప్రస్తావన తెస్తూ లోకేష్ పాత్రపై శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. హవాలా నెట్వర్క్ ద్వారా నిధులను మళ్లించి వాటిని మళ్ళీ తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో ఈ విదేశీ పర్యటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ పర్యటనల గోప్యతను తప్పుపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనప్పుడు నానా యాగి చేసిన వారు ఇప్పుడు తాము విదేశాలకు వెళ్లేటప్పుడు షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదని వారు నిలదీస్తున్నారు. దుబాయ్, అబుదాబి వంటి దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ జరిపే చర్చలు కేవలం అధికారికమేనా లేక ఇతర వ్యాపార ఒప్పందాలు కూడా ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. జాడా శ్రవణ్ చేసిన ఈ ఆరోపణలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా చట్టపరమైన చిక్కులను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వంటి కేంద్ర సంస్థలు ఈ దిశగా దృష్టి సారిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయని ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో అందుతున్న ఫలితాలు శూన్యమని విమర్శకులు అంటున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక హవాలా మార్గాలను సుగమం చేసుకోవడమే లక్ష్యమని శ్రవణ్ బలంగా నమ్ముతున్నారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో దావానాలుగా వ్యాపించడంతో అధికార పార్టీ నేతలు వీటిని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పర్యటన వివరాలను బహిర్గతం చేయకుండా కేవలం విమర్శలకు తప్పికొట్టడం వల్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగింపు రాబోయే రోజుల్లో ఈ హవాలా కుంభకోణం మరియు విదేశీ పర్యటనల రహస్యం ఏ మలుపు తీరుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.